ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః హిరణ్యవాహవే హిరణ్యరూపాయ హిరణ్యపతే అంబికాపతే పుష్పపతే నమో నమః జయ గురు దత్తాత్రేయ నమ ఐం సరస్వత్యై నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున మనం ఈ యొక్క గోచారరీత్యా విశ్వవసన సంవత్సరం ఈ యొక్క జూన్ నెల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచారరీత్యలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు యొక్క స్థితిగతి అంతా కూడా గోచారరీత్యా ఏ రకంగా ఉంది. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచారరీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో మారడం అనేది మనం మే నెల మాసంలో 18వ తారీఖు రోజున జరిగిందనమాట. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వరకు ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపారం అభివృద్ధి మీద అయినా కానీ రాహుకేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. వాటి దోష పరిహారతం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి, గోచారరీత్యా రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం, ఇక్కడ కాలసర్ప దోషంలో ఉండడం, ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం, ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షంతో ధనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి, ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల, యజ్ఞాతికృతలు చేసుకోవడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరూ కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రధానంగా అందరికీ కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది. కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశావింశతి దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం, పరిహారం తత్పరిహార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు. కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం, ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు, ప్రధానంగా ఉగ్రగ్రహాలు, మహా తేజవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి. వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు. ఏ గ్రహంతో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తుంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళిచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం, ఈ పాపగ్రహాలుగా ఉండడం, ఛాయాగ్రహాలుగా ఉండడం, ప్రధానంగా సూర్య చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు, గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం, మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయం ఇచ్చే గ్రహంగా మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది. రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలు, నవగ్రహాలు శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికి అంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి అష్టేష్ ప్రవృత్తి కలగడానికి, ఐశ్వర్య యోగ్యం కలగడానికి, ధనాదాయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు. ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి అంతా కూడా కేతు కారణమవుతాడు.
భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా, శ్రద్ధ కలిగే విధంగా, భక్తి భావన కలిగే విధంగా, పుణ్యక్షేత్ర దర్శన యోగం కలిగే విధంగా కేతు కారణమవుతాడు. ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహారదత్తం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. కుంభరాశి జాతకులు విశేషంగా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా రాహుకేతు ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది. కుంభరాశి జాతకులకి అంతా కూడా విశేషంగా కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం, మరియు కేతు అంతా కూడా అంగారకుడితో పాటు కలిసి సింహరాశిలో సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన, మిశ్రమైన ఫలితాలు ప్రధానంగా చూసుకుంటే అధికమైన ధనమంతా కూడా వస్తూ ఉంటుంది, ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎవరైతే నిత్యం చేసుకుంటారో ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయించుకోవడం, శనివారం రోజున తిలలు దానం చేసుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా, ఇక శుక్రుడికి ప్రీతికరంగా, బృహస్పతికి ప్రీతికరంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. జన్మరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం అంతా కూడా ప్రధానంగా ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రాహుగ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన అంతా కూడా చేసుకోవడం, దుర్గాదేవి కవచాన్ని వినడం కానీ చేయడం వల్ల కుంభరాశి వాళ్ళకి విశేషంగా ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో విపరీత రాజయోగంతో ధనాదాయం పెరిగి మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి, విశేషంగా మీ రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని వింటూ చదువుతూ ఉంటారో మీకంతా కూడా మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పఠనం కానీ, మహావిష్ణు ఒక కవచాన్ని కానీ వినడం కానీ చదవడం కానీ చేయండి. మహాలక్ష్మి కవచాన్ని కానీ, కుబేర కవచాన్ని కానీ వినడం కానీ చదవడం కానీ చేయండి. మీకంతా కూడా ధనప్రాప్తి కలుగుతుంది, విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది, శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది, సమయానికి డబ్బులు అందుతూ ఉంటాయి, ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా రుణబాధల నుంచి బయటపడడానికి అవకాశాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క పంచమ స్థానంలో గురుయోగం అంతా కూడా సిద్ధిస్తుంది కావున బృహస్పతి అంతా కూడా యోగ కార్యక్రమంగా మారినారు. ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా జన్మజాతకంలో గురు దోషకారిగా ఉంటాయి కనుక బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ఇక్కడ శుక్రుడికి, శనీశ్వరుడికి, బృహస్పతికి మరియు రాహుకి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది. సూర్య భగవానుడి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున కాలభైరవ స్వామి దేవాలయంలో అష్టమి రోజున, అమావాస్య వేళల్లో కానీ, ప్రధానంగా ఇక్కడ శనివారం రోజునైనా కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించండి. రుణ బాధల నుంచి బయటపడతారు, కష్టాల నుంచి, అకాల కష్టాల నుంచి బయటపడతారు, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడుతూ ఉంటారు. మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి. ప్రధానంగా మానసదేవి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల రావి చెట్టు దగ్గర ఉన్న సర్పాలకంతా కూడా చిమ్మిలి నివేదన చేసి అభిషేకాది హోమ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, సర్పసూక్త పారాయణం చేయించుకోవడం వల్ల, వేద పండితులతో, విశేషంగా వేద పండితులతో అంతా కూడా ఎవరైతే కనుక సర్పసూక్త పారాయణ, దుర్గ సప్తసతి పారాయణం అంతా కూడా చేస్తుంటారో తద్వారా మీకంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి రాజయోగం సిద్ధించడానికి, మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళకు మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మరియు మీరంతా కూడా విశేషంగా ఎవరైతే సినీ రంగంలో ఉన్నారో వాళ్ళంతా కూడా కుంభరాశి జాతకులు విశేషంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం మంచి అవకాశాలు, అష్టైశ్వర్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. కుబేర కవచాన్ని ప్రతినిత్యం కూడా వినండి, మంచి అష్టైశ్వర్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ.